కడపలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఓ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వసతి గృహ అధికారులు సైతం పట్టించుకోలేదు. కడపలోని ఓ గిరిజన బాలికల వసతి గృహంలో ఉంటూ సమీపంలోని శ్రీ బాలాజీ వొకేషనల్ జూనియర్ కాలేజీలో చదువుతున్న 17 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. 9 నెలలుగా ఆమె వసతి గృహంలోనే ఉంటున్న గర్భం దాల్చిన సంగతి వార్డెన్ నుంచి పనిమంచి వరకు ఎవరూ గుర్తించలేదు. మరోవైపు నెలలు నిండడంతో బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో బాలిక స్వయంగా రిమ్స్కు వెళ్ళింది. అక్కడ వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. బాలాజీ కాలేజ్ యువా కాలేజ్ అంటే అది బాలాజీ వొకేషనల్ సార్. బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ సార్. ఇప్పుడే కౌన్సిలింగ్ ఉన్నా సార్. 3 మంత్స్ అమ్మాయి పేరు లావణ్య ఎక్కడ అమ్మాయి ఏం చదువుతుంది అమ్మాయి? ఏం చదువుతుంది? సెకండ్ ఇయర్ సార్. సెకండ్ ఇయర్. ఇదేనా దేశం హెచ్డబ్ల్యూ అంటే ఇదేనా? అది వొకేషనల్ సార్. బాలాజీ వొకేషనల్ కాలేజ్. నువ్వు చదివేది ఆ బాలాజా? నువ్వు తీసుకుమారెడ్డి కాలేజా? వొకేషనల్ కాలేజ్ ఈ మర్యాపురం కాలేజ్ అందులో ఉంది. ఎక్కడ ఇది? మర్యాపురం కాలేజ్ సార్. ఎస్బీఐ కాలేజ్. ఈస్ట్ ఇంటర్నేషనల్. ఆ పాప ప్రెగ్నెంట్ అయిన విషయం మాకు ఏమాత్రం తెలియదండి. డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఈ విషయం తెలిసింది మాకు. మేము కూడా ఆశ్చర్యపోయాము. ఆ పాప కాలేజీకి వస్తున్నటువంటి గత 3 మంత్స్ నుంచి ఆ పాప సరిగా కాలేజీకి రాలేదు. చాలా ఇర్రెగ్యులారిటీ. మేము పేరెంట్స్ తెలియపడడం జరిగింది. పేరెంట్స్ దానికి ఏం సమాధానం ఇచ్చారంటే పాపకు కిడ్నీ ప్రాబ్లం ఉందండి, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. చాలా ఇర్రెగ్యులర్ అండి, 80% ఇర్రెగ్యులర్. గత 3 మంత్స్ సరిగా రాలేదు. ఎగ్జాంపుల్ మేము అవి మా క్వార్టర్లీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ పెడుతుంటాము. అందులో ఆ పాప మండే కూడా అటెండ్ కావడం జరిగింది. మండే కాలేజీకి రావడం జరిగింది. ఆ పాప హ్యాపీగా కింద కూర్చొని ఎగ్జామ్ రాస్తుంది. మాకు ఎలాంటి సింటమ్స్ కనపడలేదు. 1% మాకు కనపడలేదండి. లావణ్య నేడు ఒక హాస్టల్లో చదువుతున్నటువంటి మైనర్ బాలిక 9 నెలల గర్భం దాల్చి జన్మనివ్వడం అంటే కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుంది? దీనిపై ఖచ్చితంగా కాలేజీ యొక్క యాజమాన్యం పైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా కాలేజీని సీజ్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే 9 నెలల గర్భం తాల్చినటువంటి ఒక మహిళ, ఒక విద్యార్థిని 9 నెలలుగా కాలేజీకి రాలేదు అంటే ఎందుకు రాలేదు, ఏమన్నా పై అధికారులకు మీరు ఏమన్నా నోటీసులు ఇచ్చారా అనేది తెలియాలి. అంతేకాకుండా హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, మీరు పర్యవేక్షణ చేస్తున్నారా? ప్రతి నెల ఖచ్చితంగా ఒక డాక్టర్ వెళ్ళి విద్యార్థినుల యొక్క ఆరోగ్య పరిస్థితి, వాళ్లకు మెన్సెస్ అవుతున్నాయా కాలేదా, ఏమన్నా ఆరోగ్య లోపాలు ఉన్నాయా అని ఖచ్చితంగా పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డాక్టర్తో రిపోర్టు తీసుకోవడం జరుగుతుంది. మీరేమైనా తీసుకున్నారా లేదా? ఇప్పటి వరకు ఏమేమి రిపోర్ట్లు వచ్చిన్నాయి? ఏ డాక్టర్ అక్కడ పర్యవేక్షించారు? ఏ జిల్లా స్థాయి అధికారి అక్కడికి పర్యవేక్షించున్నారు? కాలేజీల మీద కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఖచ్చితంగా ప్రతి కాలేజీకి వెళ్ళి ఉంటుంది. ఆ కాలేజీ మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క రిపోర్ట్లు ఖచ్చితంగా కావాలి. దీనిపై ఖచ్చితంగా మేము విద్యాశాఖ మంత్రులైనటువంటి లోకేష్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము విశ్రమించము. ఖచ్చితంగా వీటిపై ఫైట్ చేస్తామని భారతీయ జనతా పార్టీ కడప జిల్లా శాఖ తరపున. ఇక విషయం తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ అధికారులు గురువారం తెల్లవారుజామున రిమ్స్కు చేరుకున్నారు. సమాచారం అందుకున్న బాలిక తల్లిదండ్రులు కూడా గురువారం రాత్రి ఆసుపత్రికి వచ్చారు. బాలిక 5వ నెల నుంచి నెలవారీ పరీక్షలు చేయించుకుంటూ మందులు వాడుతున్నట్లు కొందరు చెబుతున్నారు. కళాశాలలో ఓ సీనియర్ విద్యార్థితో ఆమె చనువుగా ఉండేదని, గర్భం దాల్చడానికి అతడే కారణమై ఉంటాడని సమాచారం. అయితే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఎస్టీ కార్పొరేషన్ ఇన్ఛార్జి ఈడీ సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి తెలిపారు. గర్భం దాల్చిన సంగతి వసతి గృహం సిబ్బంది దాచిపెట్టారా అన్న విషయంపైన విచారణ చేస్తామన్నారు. మరోవైపు బాలిక గర్భానికి కారణమని భావిస్తున్న సీనియర్ విద్యార్థిపై రిమ్స్ అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.